హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఏజెస్ అనే టాపిక్ అయితే చూద్దాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్పెషల్గా మనం ఆర్ఆర్బీ తీసుకుంటే ఇంకా ఇక్కడ కూడా మనకి 3 to 5 మార్క్స్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా అంటే ఆర్ఆర్బీలో మీరు గ్రూప్ డి దగ్గర నుంచి తీసుకొని ఏఎల్పీ కావచ్చు, ఆర్పీఎఫ్ కావచ్చు, ఏది తీసుకున్నా కూడా మనం మినిమం 3 to 5 మార్క్స్ వరకు అయితే మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసామంటే డైరెక్షన్ అనే టాపిక్ తీసుకున్నాము. ఈ రోజు మనం ఏం తీసుకుంటున్నాం, ఏజెస్ అనే టాపిక్ తీసుకుంటున్నాం. ఎందుకు ఈ టాపిక్స్ తీసుకున్నాము అంటే ఇవి ఈజీ టాపిక్స్. సో మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఫుల్ మార్క్స్ సాధించవచ్చు. వన్స్ ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ పోదాం. ఏదైతే మన 30 days ప్లాన్ ఉందో ఈ 30 days లోపల మనం అయితే కంప్లీట్గా అన్ని టాపిక్స్ ని ఈజీ వేలో అంటే స్మార్ట్ వేలో చదువుకొని మనం ఎగ్జామ్ రాసడానికి కోసం అయితే మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే కదా, క్లియర్? సరే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మనం ఇంతకుముందు డైరెక్షన్ కూడా రెగ్యులర్ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా ఏజెస్ కూడా అయితే ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, తల్లి కుమార్తెల వయసుల నిష్పత్తి 4:1. వారి వయసుల మొత్తం 55 సంవత్సరాలు అయిన కుమార్తె వయసు ఎంత? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని నేను సింపుల్ వేలో చెప్పి ట్రై చేస్తాను. చూడండి, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే రేషియో ఇచ్చినాడు, నిష్పత్తిలో ఇచ్చినాడు, మొత్తం ఇచ్చినాడు 45 అని. అంటే 4:1 అంటే 4/1 అని మీనింగ్. సో దాన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 4x into 1x అని రాసుకోవచ్చు. 4x/1x రాసుకోవచ్చు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో రాసుకుంటాం. ఓకేనా? సరే, అంటే దీని మీనింగ్ ఏమి? క్వశ్చన్ మొత్తం ఇచ్చినాడు అంటే ఇద్దరి యొక్క మొత్తం అంటే 4x + 1x వాల్యూ ఏమవుతుంది? 5x. విలువ ఎంత? 55. అంతేనా? అయితే ఎక్స్ విలువ ఎంత అంటే ఎక్స్ విలువ 11 అని వస్తుంది. అర్థమైంది కదా పాయింట్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్ విలువ 11 అయితే అయినా కుమార్తె వయసు ఎంత? కుమార్తె యొక్క నిష్పత్తి ఎంత? 1 కదా, అంటే 1x కదా. 11 into 1, 11 1 11. కాబట్టి కుమార్తె యొక్క వయసు ఎంత అయితే 11 సంవత్సరాలు అవుతుంది. అర్థమైందా? సో నిష్పత్తిని మనం టోటల్తో ఈక్వల్ చేసుకుని కనుక్కుంటున్నాం. ఇది ప్యాటర్న్. సరే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈజీ వేలో చేయొచ్చు, మనం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఏజెస్లో చాలా ఈజీగా అర్థం చేసుకున్నాం. తండ్రి కుమార్తెల వయసుల నిష్పత్తి 3:2. వారి వయసుల భేదం 21 సంవత్సరాలు అయిన తండ్రి వయసు ఎంత? తండ్రి కుమారుల వయసుల నిష్పత్తి 3:2. వారి వయసుల భేదం ఎంత? 21 సంవత్సరాలు. నిష్పత్తి భేదం ఎంత అంటే ఇక్కడ 3x నుంచి 2x వాల్యూ అంటే x విలువ ఎంత? 1x విలువ ఎంత? 21 సంవత్సరాలు అయినా తండ్రి వయసు ఎంత? x విలువ 21 సంవత్సరాలు అయితే ఇక్కడ విలువ x విలువ, తండ్రి వయసు అంటే ఎంత? 3x కదా మనకు మీనింగ్. సో 3 into 21. సో 3 into 21, 3 1 3, 3 2 6, అంటే 63 సంవత్సరాలు తండ్రి వయసు. అర్థమవుతుందా? 3కి 2కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ x కాబట్టి x విలువ 21. తండ్రి వయసు ఎంత? 3x. కొడుకు వయసు ఎంత? 2x 2x. సో తండ్రి యొక్క వయసు కావాలంటే 21 into 3 63. అదే కొడుకు యొక్క వయసు అంటే 21 into 2. సో 2 4 42 సంవత్సరాలను రాస్తాంటి. అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ లేదు కదా? క్లియర్గా? సరే, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ రండి. సరే, నెక్స్ట్ చూద్దాం. తల్లి కుమారుల వయసుల నిష్పత్తి 5:3. వారి వయసుల మొత్తం 64 సంవత్సరాలు. నిష్పత్తుల మొత్తం ఎంత? 5x and 3x అంటే సో 8x విలువ ఎంత? 64 సంవత్సరాలు. అర్థమవుతుందా? 8x విలువ 64 సంవత్సరాలు. 8 64 అంటే x విలువ ఎంత? 8 అయినా వారి వయసుల భేదం, వయసుల మొత్తం ఇచ్చినప్పుడు భేదం కనుక్కోవాలి. సో భేదం అంటే ఎంత మనం కనుక్కోవాలి. సో భేదం యొక్క నిష్పత్తులు ఎంత ఉంది? 5కి 3కి మధ్య భేదం ఎంత? 2x. అంతేనా? సో 2 into 8, 8 2 8 2 16. సో ఆన్సర్ ఎంత? 16 సంవత్సరాలు. తల్లి కుమారుల వయసుల నిష్పత్తి 5:3. వారి వయసుల మొత్తం అంటే 5x + 3x విలువ 64. వారి వయసుల భేదం 5x - 3x అంటే 2x విలువ ఎంత? 16 సంవత్సరాలు. క్లియర్? సరే, అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్. తల్లి కుమార్తెల వయసుల మొత్తం 45 సంవత్సరాలు. వయసుల భేదం 27 సంవత్సరాలు. అంటే మదర్ ప్లస్ డాటర్ల వయసుల మొత్తం 45 సంవత్సరాలు. భేదం అంటే డిఫరెన్స్ 27 సంవత్సరాలు. సో ఇవి రెండు క్యాన్సిల్ చేస్తే ప్లస్ మైనస్ కాబట్టి 2m రెండు అంటే మన ఫార్ములా బేస్ పైన చేస్తున్నాం అంతే. దీన్ని మనం యాడ్ చేస్తే సో మనం దీని ఏం చేయొచ్చు? 40 + 20 60, 65, 65 + 7 72. అంతేనా? సో m విలువ ఏమవుతుంది? 36 అవుతుంది. అంటే మదర్ తల్లి వయసు ఎంత అవుతుంది? 36 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏమి? కుమార్తె వయసుల నిష్పత్తి. ఓకే, అయినా తల్లి కుమార్తెల వయసుల నిష్పత్తి ఎంత అడిగినాడు. సో తల్లి వయసు ఎంత? 36 సంవత్సరాలు. ఇద్దరు వయసుల మొత్తం ఎంత? 45 సంవత్సరాలు. ఇద్దరు కలిపి 45. దానిలో తల్లి వయసు 36 అయితే కూతురు వయసు ఎంత అవుతుంది? 9 సంవత్సరాలు అవుతుంది డాటర్ వయసు. ఎందుకు? 36 + 9 45 కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు అడిగినది మనకి ఇది నిష్పత్తి. సో 36:9 యొక్క విలువ ఎంత? 9 1 9, 9 4 36 అంటే 4:1. 4:1 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 4లో ఉంది.
ఇలా అర్థం చేసుకొని చేయాలి. సో మనం ప్రీవియస్ సెక్షన్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది కదా, మనం 2 సెక్షన్స్ అంటే 2 క్లాసెస్ అయితే తీసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఏజెస్లో ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి బేసిక్స్ లెవెల్లో ఉంటాయి, అంటే అన్ని కాన్సెప్ట్ కవర్ అయితే బేసిక్ లెవెల్లో. మనం సెకండ్ వీడియో తీసుకుంటే అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కావచ్చు, అన్ని కూడా మనకి సెకండ్ వీడియోలో అయితే వస్తాయి. ఓకే, సరే. తర్వాత ఇంకొక పాయింట్, మనం ఎప్పుడైతే సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నామో ఎప్పుడు కూడా మనకి బేసిక్స్ పైన ఇస్తారు కాబట్టి, ఫండమెంటల్స్ పైన డెప్త్ ఇస్తారు కాబట్టి, ఎవరైతే ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారో వాళ్ళే ఎగ్జామ్ని కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ పోకుండా, కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ నుంచి అర్థం చేసుకునే ట్రై చేయండి. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి కుమార్తెల వయసుల మొత్తం 46 సంవత్సరాలు. అంటే దాని మీనింగ్ ఏమి? మదర్ ప్లస్ డాటర్స్ ఏజ్ ఎంత? 46 సంవత్సరాలు. వారి వయసు భేదం 24 సంవత్సరాలు. అంటే సేమ్ మోడల్ 24 సంవత్సరాలు. అయినా తల్లి వయసు ఎంత? సో 2 క్యాన్సిల్ అయిపోయినాయి. 2m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, 40 ప్లస్ 20 60, 66, 66 ఒకటి 70. సో అంతేనా, 70. తర్వాత మదర్ వయసు ఎంత అంటే 35. సరే, ఏం సార్ అడిషన్ అట్లా చేశారంటే, అడిషన్ కూడా మీరు అదే విధంగానే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 46 24 ఉందనుకోండి, సో మీరు ఎట్లా చేయాలా, ఒకటో ప్లేస్లు తీసుకొని 6 ప్లస్ 4 10 ఒకటి ఇక్కడ పెట్టి అలా చేయొద్దండి. సో ఇప్పుడు మనం కొంచెం జాబ్ ఓరియంటెడ్లో ఉన్నాం కాబట్టి, సో మనం ఎలా చేయాలంటే బిగ్ ప్లేసెస్ అంటే బిగ్ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ 10s ఉంటే 10s, 100s ఉంటే 100s అలా తీసుకోండి. అంటే 4, దీన్ని ఏం చదవాలి, 40 కదా, 40 ప్లస్ 20 60, 60 ప్లస్ 6 66, 66 ప్లస్ 4 సో 70. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతాయి మనకు మ్యాథ్స్. ఓకే, సరే. ఇప్పుడు మనకి మదర్ ఏజ్ ఎంత? 35 years. ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. క్లియర్? సరే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, అక్కా తమ్ముడి వయసుల నిష్పత్తి 2:1. వారి వయసుల మొత్తం 15 సంవత్సరాలు. వయసుల నిష్పత్తి 2:1. వయసుల మొత్తం ఎంత అంటే 3x, విలువ ఎంత? 15. అంటే ఎక్స్ విలువ ఎంత? ఇప్పుడు 3 5 15 కదా, ఎక్స్ విలువ ఎంత? 5. అంతేనా? సరే, 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే ప్రజెంట్ వారి వయసుల నిష్పత్తి, ప్రజెంట్ ఎంత ఇచ్చినాడు? 2:1 ఇచ్చినాడు. 15 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 5. 5 కాబట్టి 2x అంటే ఎంత? 5 2 10, 5 1 5. అంతేనా? 15 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత అంటే 10 ఉండే అక్క వయసు 15 సంవత్సరాల తర్వాత అవుతుంది 25 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు ఉన్న తమ్ముని వయసు 15 తర్వాత ఏమవుతుంది? 20 అవుతుంది. అర్థమవుతుందా లాజిక్ నేను ఏం చెప్తున్నాను? సో 5 5 5 4 5:4. 5:4 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. ప్రజెంట్ వారి వయసుల నిష్పత్తి 2:1. వారి వయసులో మొత్తం 15 సంవత్సరాలు. దాని ప్రకారం మనం ఎక్స్ని కనుక్కున్నాం. ఎక్స్ కనుక్కొని వారి వయసులు కనుక్కున్నాం. తర్వాత 15 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి మనం ఇది ప్రస్తుతము 15 సంవత్సరాల తర్వాత ఎంత అంటే 25 ఉంటుంది అక్క వయసు, 20 ఉంటుంది తమ్ముని వయసు. ఎందుకు? 10 నుంచి ప్లస్ 15 చేస్తే 25 వచ్చింది, 5 నుంచి 15 చేస్తే 20 వచ్చింది, కాబట్టి 5:4. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్, బావ మర్దల వయసుల నిష్పత్తి 8:9. వారి వయసుల భేదం 2. సో ఇక్కడ చూడండి, వీరి వయసుల నిష్పత్తుల భేదం ఎంత? ఎక్స్ విలువ ఎంత? 2కు సమానమా? నిష్పత్తుల భేదం 2కు సమానం. అర్థమైందా? అయినా 8 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి 8:9. ఎప్పుడు అడిగినాడు? 8 సంవత్సరాల క్రితం. ఇది ప్రజెంట్, ఇది పాస్ట్, క్రితం కాబట్టి. అదే ఫ్యూచర్ అని అంటే మనం ముందుకు పోతాం, అంటే మీ క్రితం అంటే ఎన్నికి వస్తున్నాం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చినాడు మనకు చూడండి, ఎక్స్ విలువ 2. ఎక్స్ విలువ 2 అయితే మనం నిష్పత్తి నుంచి డైరెక్ట్ రాకూడదు, ఎనికి వయసుని కనుక్కొని ఎనికి రావాలా. సో వయసుని కనుక్కోవాలంటే వయసు ఎంత? 8x కదా, అంటే 8 2 16, ఇక్కడ 8 9 2 9 18. అంటే వయసు 16, ఇక్కడ 18. అర్థమైందా? ఇప్పుడు వయసుని ఎనికి తీసుకురావచ్చు అంటే, ఇప్పుడు మనం బావ వయసుని మనం కనుక ఫర్ ఎగ్జాంపుల్ 16 నుంచి 8 సంవత్సరాలు ఎనికి తీసుకొస్తే ఇక్కడ 8 ఉంటుంది. మరదల వయసు 18 నుంచి ఎనికి వస్తే కనుక ఇది 10 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు? అర్థమవుతుంది కదా, 16 - 8 ఎనికి వస్తున్నాం మనం, కాబట్టి 18 - 8 అంటే 10. క్లియర్? ఇప్పుడు చూడండి, మనకు క్వశ్చన్ ఏమడిగినాడు? నిష్పత్తి అడిగినాడు. నిష్పత్తి. సో 2 4 2 5 2 4 2 5. సో 4:5 అంతేనా? 4:5 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ నంబర్ 4లో ఉంది. 4:5. 2 4 2 5. అర్థమైంది కదా? ఓకే. ఒక ఇంట్లో తండ్రి, తల్లి మరియు కుమారుల వయసుల నిష్పత్తి 11 10 4. భార్య భర్తల వయసుల భేదం 4 సంవత్సరాలు. భార్య భర్తల వయసుల భేదం ఎంత? 4 సంవత్సరాలు. నిష్పత్తుల ప్రకారం చూస్తే 11 10కి డిఫరెన్స్ ఎంత? ఒక ఎక్స్. ఎక్స్ విలువ ఎంత? 4 సంవత్సరాలు. అంటే ఎక్స్ విలువ 4. అయినా కుమారుని వయసు ఎంత? ఎక్స్ విలువ 4 అయితే కుమారు యొక్క నిష్పత్తి ఎంత? 4. అంటే 4x. సో 4 × 4 కదా, 4 4 16 కదా, అంటే ఇప్పుడు కుమారుని యొక్క వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఆప్షన్ నంబర్ 3.
ఈజీ ఈజీ అంటే ఈజీ. ఓకే, అన్ని క్వశ్చన్స్ ఇట్లే ఉంటాయి. మనం ఈజీ క్వశ్చన్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయడం లేదు. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి బేసిక్స్ చెప్తాను. సెకండ్ వీడియోలో మనం డెప్త్గా అనలైజ్ చేస్తాం. కానీ ఆ అనలైజేషన్, ఆ డెప్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనిపైనే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం అంతే. సరే, 5 సంవత్సరాల తర్వాత అనిత సరితాల వయసుల నిష్పత్తి 2:1. ప్రస్తుతం వారి వయసుల మొత్తం 65 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా కానీ క్వశ్చన్ డెప్త్గా అర్థం చేసుకోండి. ప్రస్తుతం అంటే ఇక్కడ రాసుకోండి, ఓకేనా, ప్రజెంట్. అలా కాకుండా మనకి తరువాత అని అనుకోండి, అంటే ఫ్యూచర్ అని అనుకోండి, ఇక్కడ రాసుకోండి. క్రితం అని అనుకోండి, అంటే పాస్ట్ అనుకుంటే ఇక్కడ రాసుకోండి. అర్థం, ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు ఏమి ఇచ్చినాడో చూద్దాం మనం. 5 సంవత్సరాల తర్వాత అనిత సరితాల వయసుల నిష్పత్తి. 5 సంవత్సరాల తర్వాత ఎంత ఉంది? 2:1 ఉంది. ఎవరు? అనిత, సరిత. ప్రస్తుత వారి వయసుల మొత్తం 65 సంవత్సరాలు. మొత్తం ప్రస్తుతం 65 సంవత్సరాలు. ఇప్పుడు మనకి నిష్పత్తి ఎక్కడైతే ఉందో టోటల్ కూడా అక్కడే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఎంతమంది? ఇద్దరు యొక్క నిష్పత్తి ఇక్కడ ఉంది, వారి యొక్క మొత్తం కూడా ఇక్కడే ఉండాలి. అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 65 సంవత్సరాలు ఇద్దరు కలిపి, కాబట్టి మనం 5 సంవత్సరాలు ముందుకు పోతాం. అంటే అప్పుడు వారి వయసు ఎంత ఉంటుంది? ఇక్కడ 65 నుంచి మనం ముందుకు పోతా అంటే 65 నుంచి 75 సంవత్సరాలు వస్తుంది. సార్ 5 సంవత్సరాలే కదా మనకి ఇచ్చిందంటే సరితాకే 5 సంవత్సరాలు, అనితాకే 5 సంవత్సరాలు, కాబట్టి 10 సంవత్సరాలు ముందుకు పోవాలి మనం. అర్థమవుతుందా? సో 75. 3x విలువ ఎంత? 75. అయితే ఎక్స్ విలువ ఎంత? ఎక్స్ విలువ 25. ఎక్స్ విలువ 25 అయితే అప్పుడు అనిత యొక్క వయసు ఎంత? 50 సంవత్సరాలు. సరిత యొక్క వయసు ఎంత? 25 సంవత్సరాలు. అర్థమైందా? ఇప్పుడు మనకు క్వశ్చన్ పడినాడు, ప్రస్తుతం అనిత వయసు 5 సంవత్సరాల తర్వాత ఎంత ఉంది? 50 ఉంది. అంటే ప్రస్తుతం ఎంత ఉంటుంది? ఎంత ఎనికి రావాలి మనం? 5 సంవత్సరాలు ఎనికి రావాలి, 45 ఉంటుంది. అదే మనకి ఇంకా సరితకు అడిగింటే 5 సంవత్సరాలు ఎనికి వస్తే 25. మరి 10 ఎందుకు తీసుకున్నాం సార్ అంటే ముందుకు ఇద్దరిని కలిపిపోయినాము, ఎనికి వచ్చేటప్పుడు ఇండివిజువల్గా వస్తున్నాం. అర్థమైందా? అనిత వయసు ఎంత? 45 సంవత్సరాలు. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అర్థం చేసుకోండి. ప్రస్తుతం అంటే ఇక్కడ రాయండి, తర్వాత అంటే అక్కడ రాయండి, క్రితం అంటే ఇక్కడ రాసుకోండి. ఈ విధంగా తర్వాత నిష్పత్తి ఎక్కడైతే ఉంటుందో మొత్తం కూడా అక్కడే ఉండాలి. కానీ క్వశ్చన్లో మనకి టోటల్ వాల్యూ ఎక్కడంటే అక్కడ ఇచ్చింటాడు, దాన్ని మనం జాగ్రత్తగా తీసుకోపోవాలా. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల క్రితం, సేమ్ మాట ఇచ్చినాడు. ఇంకో క్వశ్చన్, ప్రస్తుతం, క్రితం, తర్వాత 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల క్రితం కాబట్టి మనం పైన మెన్షన్ చేద్దాం 5 సంవత్సరాల 5 సంవత్సరాల క్రితం నా వయసు. 5 సంవత్సరాల తర్వాత వయసు నిష్పత్తి. 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఎంత? 5:7. ఓకేనా, 5:7 అయినా ప్రస్తుతం నా వయసు ఎంత? ఇప్పుడు చూడండి, ఇక్కడ నిష్పత్తి ప్రకారంగా తేడా ఎంత ఉంది? 2x ఉంది, అంటే 2 ఉంది, 2x ఉంది. దాని ప్రకారంగా విలువ ఎంత ఉంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి విలువ ఎంత? 10. అంతేనా? అయితే x విలువ ఎంత? x విలువ 5 కదా, x విలువ 5. సరే, ఇప్పుడు చూద్దాం. x విలువ 5 అయితే 5 సంవత్సరాల క్రితం అతని వయసు ఎంత? 5 × 5 కాబట్టి 25 సంవత్సరాలు అయి ఉంటుంది. అంతేనా? 25 సంవత్సరాల నుంచి మనం ప్రస్తుతం అడిగినాడు కాబట్టి ముందుకు పోలా. ముందుకు పోతే ఇక్కడ ఏజ్ ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. అంతేనా? సో 30 years. సో ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రస్తుతం అతని వయసు 30 సంవత్సరాలు. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల క్రితం, సేమ్ మోడల్ ఇచ్చినాడు కదా, సో కాబట్టి మనం గ్రాఫ్ అయితే రాసుకుందాం. చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా ఈజీగా అర్థమవుతాయి మనకు ప్రాబ్లమ్స్ ఈ విధంగా రాసుకుంటే. 5 సంవత్సరాల క్రితం నా వయసు, 10 సంవత్సరాల తర్వాత నా వయసు నిష్పత్తి 2:3 అయినా ప్రస్తుతం నా వయసు ఎంత? నిష్పత్తుల తేడా ఎంత? ఒక x విలువ ఎంత? 15కి ఈక్వల్. అంతేనా? అయితే ఇక్కడ అంటే క్రితం ఇతని వయసు ఎంత ఉంటుంది? x విలువ 15 అయితే ఇతని వయసు ఎంత ఉంటుంది? 30 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఇతని వయసు ఎంత ఉంటుంది? 35 సంవత్సరాలు ఉంటుంది. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆన్సర్ 30 సంవత్సరాలు రాయొచ్చు. సరే, వెనకాల నుంచి ఈ సైడ్ నుంచి ట్రై చేద్దాం. ఓకే, ట్రై చేయండి. 15 మూల 45. 45లో నుంచి మనం 10 ఏళ్ళ ఎన్నికి వస్తే 35 కదా. అంటే మీరు ఏ డైరెక్షన్లో ఇటు నుంచి వచ్చినా మనకు వచ్చే ఆన్సర్ 35 సంవత్సరాలే. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ అతని తండ్రి వయసుల నిష్పత్తి 2:7. వారి వయసుల మధ్య తేడా 40 సంవత్సరాలు. నిష్పత్తి 2:7. తేడా అంటే 5x విలువ ఎంత? 40. సో 5 గంటల 5 సో x వాల్యూ ఎంత? 8. ఓకే, 40 అయినా 6 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి ఎంత? క్వశ్చన్ మరి క్రితం అడిగినాడు కాబట్టి మనం ఖచ్చితంగా గ్రాఫ్ వేసుకోవాలి. సో గ్రాఫ్ వేసుకుంటే వారి నిష్పత్తి, ఓకే, నిష్పత్తి ఇచ్చినాడు 2:7. తేడా ఇచ్చినాడు, దాని ప్రకారం మనం x విలువని కనుక్కున్నాం 8 అని చెప్పి. అయినా 6 సంవత్సరాల క్రితం వారి నిష్పత్తి, 6 సంవత్సరాల క్రితం కాబట్టి మనం 6 సంవత్సరాల క్రితం చూడాలి.
ఇక్కడ మనం వారి వయసులు కనుక్కొని వెనక్కి పోవాలా, డైరెక్ట్ పోయేకి రాదు. కాబట్టి ఎక్స్ విలువ 8 అయితే ఎక్స్ ఇంటూ అంటే 8 రెండ్ల వయసు 16, ఇతని వయసు 8 ఏళ్ళ 56, అంతేనా? 2:7 కాబట్టి ఎక్స్ విలువ 8 కాబట్టి 8 ఏళ్ళ 16, 8 ఏళ్ళ 56 అయినా 6 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి ఎంత? 6 సంవత్సరాల క్రితం ఇతను ఎంత ఉంటాడు? 16 నుంచి 6 సంవత్సరాలు ఎన్నికి వస్తే 10 ఏళ్ళు ఉంటాడు. 56 నుంచి 6 సంవత్సరాలు ఎన్నికి వస్తే 50 అవుతాడు. సో 0 క్యాన్సిల్ అయిపోతే 1:5. 1:5 ఎక్కడ ఉంది మనకు? ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. చూడండి, డెడ్ ఈజీ కదా. చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్, జస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే. ఓకే, ప్రస్తుతం ఏబీసీల వయసుల మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం. ఓకే, క్రితం వచ్చింది కాబట్టి మనం వేరే ఆప్షన్ లేదు, గ్రాఫే వేసుకోవాలి. సో మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా చేస్తాం. లేకుండా కూడా చేయొచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రస్తుతం ఏబీసీల వయసుల మొత్తం 93. సో వారి ఇక్కడ ముగ్గురి వయసు 93. 10 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి. 10 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి 3:4:2. ప్రస్తుతం బి వయసు ఎంత? ఇక్కడ బి వయసు ఎంత? సరే, ఇక్కడ టోటల్ ఉంది, మనకి ఎక్కడ నిష్పత్తి ఉంటుందో అక్కడే టోటల్ ఉండాలి. అంటే మనం ఎనికి వెళ్ళిపోవాలి. ఎనికి ముగ్గురున్నారు కాబట్టి 30 ఇయర్స్ ఎనికి రావాలా. 30 ఇయర్స్ ఎనికి వస్తే 63, 73, 83, 93 కాబట్టి 63 అవుతుంది, అంతేనా? సో 4 + 2 6, 7, 8, 9 అంటే 9x విలువ 63. 9 ఏళ్ళ 63. సో ఎక్స్ వాల్యూ ఎంత? 7, అంతేనా? 9 ఏళ్ళ 63 కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. మనం ఎవరిని కనుక్కోవాలా? బిని కనుక్కోవాలా. ఎక్స్ విలువ 7 అయితే మనం బి అంటే నిష్పత్తి ప్రకారంగా 4. సో 7 ఇతని వయసు ఎంత అవుతుంది? 28 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? బి యొక్క వయసు 28 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం కదా, ఇక్కడ ప్రస్తుతం. సో ప్రస్తుతం అతని వయసు ఎంత? 28 + 10 38. సో ఆప్షన్ నంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. 3 సంవత్సరాల క్రితం. క్రితం వచ్చిందంటే మనం గ్రాఫ్లోకి వెళ్ళిపోవాలి. ఇది ప్రస్తుతం, క్రితం, తర్వాత. ఓకే, సరే. 3 సంవత్సరాల క్రితం ఇద్దరు మిత్రుల వయసుల భేదం 1 సంవత్సరం. ఇద్దరు మిత్రుల వయసుల భేదం 1 సంవత్సరం. ప్రస్తుతం వారి వయసుల భేదం ఎంత? అప్పుడు 3 సంవత్సరాల క్రితం తీసుకున్నా, 10 సంవత్సరాల తర్వాత తీసుకున్నా అప్పుడు ఎంతైతే భేదం ఉంటుందో ఇప్పుడు అంతే భేదం ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ నంబర్ 4, 1 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాఫ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి గ్రాఫ్ రాసుకుందాం. 5 సంవత్సరాల క్రితం ముగ్గురి మిత్రుల వయసుల మొత్తం 50 సంవత్సరాలు. ప్రస్తుతం వారి వయసుల మొత్తం ఎంత? ఇక్కడ చూడండి క్వశ్చన్. 5 సంవత్సరాల క్రితం ముగ్గురి, ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాల క్రితం ముగ్గురి వయసుల మొత్తం, ముగ్గురు మిత్రుల వయసుల మొత్తం 55 సంవత్సరాలు. ఇప్పుడు అడిగింది మనకు ప్రస్తుతం అడుగుతున్నాడు. సో మనం ఎంత ముందుకు రావాలా? ముగ్గురు ఉన్నారు ఇక్కడ క్యాండిడేట్స్. సో 3 అంటే 15 సంవత్సరాలు ముందుకు రావాలా. అంటే వీళ్ళ వయసుల మొత్తాన్ని 15ని యాడ్ చేయాలా. ఎందుకు యాడ్ చేయాలా? ముగ్గురు ఉన్నారు కాబట్టి, ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి. సో 50, 60, 70 మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 70 సంవత్సరాలు అవుతుంది. నెంబర్ 3 70 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్. సరే, వీడియో లెంత్ అయిపోతుందా? సో ఈజీగా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ అన్ని. నెక్స్ట్ క్లాస్ చేద్దామా? సరే, ఒక పని చేద్దాంలేండి, ఇంకా చాలా ఉన్నట్లు. ఓకే, లేదండి, క్వశ్చన్స్ తక్కువే ఉన్నాయి, ఇక్కడికి ఎండ్ చేయొచ్చు మనం. 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, నో ఇష్యూ, కంప్లీట్ చేద్దాం. ఇంకో 5 క్వశ్చన్స్ కూడా. PQRల వయసుల ప్రస్తుత నిష్పత్తి. ప్రస్తుత, సో గ్రాఫ్ వేసుకుంటేనే మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే, ప్రస్తుత నిష్పత్తి ఎంత ఇచ్చినాడు మనకు అంటే కనుక 4:3:5. ఓకే, 5 సంవత్సరాల తరువాత వారి వయసుల మొత్తం. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 135 సంవత్సరాలు. అయినా ఆర్ వయసు ఎంత? ఆర్ వయసు ఎంత? మనకి నిష్పత్తి ఎక్కడైతే ఉంటుందో టోటల్ అక్కడే ఉండాలి. కాబట్టి ఈ వాల్యూని ఎనికి తీసుకొద్దాం. ఎనికి తీసుకొస్తే ఎంత తగ్గాల? 15 తగ్గాల. ఎందుకు? ముగ్గురున్నారు కాబట్టి. సో మనం 15 అవుతుంది, మనకి ఈ వాల్యూ 120 అవుతుంది. సో 5 + 4 9 + 3 12. 12 ఎక్స్ వాల్యూ 120 అయితే ఎక్స్ విలువ ఎంత? 10, అంతేనా? ఎక్స్ విలువ 10 అయితే ఇప్పుడు మనకు ఆర్ని కనుక్కోమన్నాడు. ఆర్ యొక్క ప్రస్తుత వయసు ఏమవుతుంది? ఆర్ అంటే ఎవరు? మనకి 5 నిష్పత్తిలో. సో 5 × 50 అంటే 50 సంవత్సరాలు. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తండ్రి కుమారుల వయసుల మొత్తం 56 సంవత్సరాలు 4 సంవత్సరాల తరువాత. సో ఆప్షన్ లేదు, మనం గ్రాఫ్ అయితే రాసుకోవాల్సిందే. ఈజీ ఉందా, టఫ్ ఉందా? ఈజీనే ఉంది కదా. తండ్రి కుమారుల వయసుల మొత్తం 56 సంవత్సరాలు. మొత్తం 56 సంవత్సరాలు. 4 సంవత్సరాల తరువాత తండ్రి వయసు కుమారి వయసుకి 3 రెట్లు. సో 3 రెట్లు అంటే 3:1 అంతే దాని మీనింగ్. అయినా కుమారుని ప్రస్తుత వయసు ఎంత? ప్రస్తుత వయసు కావాలా. నిష్పత్తి ఇక్కడ ఉంది, నిష్పత్తిని ఎనికి తేలాం. సో టోటల్ అక్కడ తీసుకుపోదాం. 56 ఇక్కడికి వస్తే ఏమవుతుంది? +8ని యాడ్ చేయాలా లేదా మనం? సో 58 అంటే కనుక 58 + 6 ఏమవుతుంది? 64.
ఉంటుంది 64. సో 4x వాల్యూ 64. సో 4 1 4, 4 6 24 అంటే x విలువ 16. x విలువ 16. x విలువ 16 అయితే కొడుకు వయసు ఎంత అప్పుడు 1 కదా. సో అతని వయసు 16 సంవత్సరాల ప్రకారంగా ఎన్నికి రావాలా, ఎన్ని సంవత్సరాలు ఎన్నికి రావాలా, 4 సంవత్సరాలు ఎన్నికి రావాలి, ఎందుకు ప్రస్తుతం కాబట్టి. సో అతని వయసు ఇక్కడ ఎంత ఉంటుంది, 12 సంవత్సరాలు ఉంటుంది. 16లో నుంచి 4 పోతే 12 సంవత్సరాలు. సో ఆప్షన్ నంబర్ 4 12 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాఘవ రాజు వయసుల నిష్పత్తి 3:4. 4 సంవత్సరాల క్రితం, సో క్రితం వచ్చింది, నిష్పత్తి ఎంత ఇచ్చినాడు మనకు 3:4. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 2:3. అయితే ప్రస్తుతం రాఘవ వయసు ఎంత. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ 2 నిష్పత్తులు ఇచ్చాడు. ఈసారి మన క్వశ్చన్ మార్చినాడు, టోటల్ ఇలేదు, మొత్తం ఇలేదు, 2 నిష్పత్తులు ఇచ్చాడు. ఎప్పుడైతే నిష్పత్తులు ఇచ్చినాడో ఇక్కడ జాగ్రత్త చూడండి. సో 2 అవుతుంది, 3 విలువ 4 అవుతుంది. అంటే ఇక్కడ వేరియేషన్ ఎంత ఉంది, తేడా ఎంత ఉంది, 1 ఉంది. సో ఆ 1 అంటే 1x విలువ దేనికి సమానం, ఇక్కడున్న వయసుకి సమానం. అర్థమైందా పాయింట్. సో x విలువ ఎంత అప్పుడు 4కి సమానం. ఇప్పుడు క్వశ్చన్ అడిగినాడు రాఘవ వయసు ఎంత ప్రస్తుతం, అంటే ఇక్కడ రాఘవ అంటే ఫస్ట్ పర్సన్ 3x విలువ 4 ముళ్ళ 12. సో రాఘవ వయసు 12 సంవత్సరాలు ప్రస్తుతం. అర్థమైందా. అదే మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్రితం అడిగింటే కనుక మనం 12లోంచి 4 తీసేసి 8 సంవత్సరాలు రాస్తా. క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, రాకేష్ హరీష్ల వయసుల నిష్పత్తి 6:5. నిష్పత్తి ఇచ్చినాడు, వయసుల నిష్పత్తి 6:5. క్రితం వారి వయసుల నిష్పత్తి 5:4 అయినా రాకేష్ ప్రస్తుత వయసు ఎంత. సో 5 నుంచి 6, 4 నుంచి 5 అంటే 1 యొక్క విలువ ఎంత అంటే x విలువ ఎంత 6 సంవత్సరాలు. సో రాకేష్ అంటే ఫస్ట్ క్యాండిడేట్ కదా, 6 36. సో ఆప్షన్ నంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా. x విలువ 6x 5x కదా. సో 6x అంటే 6 × 6, 5x అంటే 5 × 6 ఆ విధంగా. ఓకే, సరే లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోకి సంబంధించి. ఏబీసీల వయసుల మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి అయిన సి గ్రాఫ్ తీసుకుందాం, తప్పదు మనకు. ఓకే, క్లియర్గా అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ అయితే. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో షేర్ చేయండి, నేను మరీ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా మీకు అర్థం కాకపోతే. ఏబీసీల వయసుల మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వయసుల నిష్పత్తి 2:3:4 అయినా సి ప్రస్తుత వయసు ఎంత. సి ప్రస్తుత వయసు. సో 93 ఇక్కడ ఉంది, వెనక్కి రావాలా, వెనక్కి వస్తే మనకి ఇక్కడ 63 సంవత్సరాలు అవుతుంది అంతేనా. 10 సంవత్సరాలు వెనక్కి వస్తే, సరే 10 ముగ్గురు కాబట్టి 30 సంవత్సరాలు వెనక్కి రావాలా. 4 5 6 7 8 9, 9x విలువ 63, 9 ఏళ్ళ 63 అంటే x విలువ ఎంత 7. x విలువ 7 అయితే మనం కనుక్కోవాల్సింది ఎవరు, సిని. సో సి అంటే 4, 7 4 28, 28 ప్రస్తుతం అంటే 38. ఆల్రెడీ రిపీట్ అయింది ఆ క్వశ్చన్, ఇది రిపీట్ అయినట్లుంది కదా. సో 38 సంవత్సరాలు. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలు కదా. సో ఇవి మనకున్న మోడల్స్. సో క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు, మనకి ఒక ఏజ్ ఇచ్చేసి అంటే ఒక వయసు ఇచ్చి వయసు నుంచి వయసు అడగచ్చు, లేదా వయసుల మొత్తం ఇచ్చేసి ఇద్దరిని ఇచ్చేసి మొత్తం ఇచ్చి నిష్పత్తి అడగచ్చు, నిష్పత్తి ఇచ్చేసి వయసుల మొత్తం అడగచ్చు, లేదా 2 నిష్పత్తులు ఇచ్చి క్వశ్చన్ ఏదన్నా కూడా అడగచ్చు. ఇది సో ఇంకా కొంచెం టఫ్ క్వశ్చన్ అంటే ఇంకా ఇక్కడ మనం నిష్పత్తులు సేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి 6, 4 నుంచి 5 అంటే డిఫరెన్స్ 1 ఉండేటట్లు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి 4కు, 4 నుంచి 8కి ఇట్లా డిఫరెంట్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మనం నెక్స్ట్ మోడల్లో అంటే మనం డిసైడ్ చేసుకున్నాం కదా. 2 వీడియోస్ అయితే చేస్తానని ఈ టాపిక్ పైన, ఒకటి బేసిక్ లెవెల్, తర్వాత ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, తర్వాత టఫ్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మనం సెకండ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఆర్ఆర్బీకి సంబంధించి మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా, ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డి దగ్గర నుంచి ఆర్ఆర్బీ ఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఏది ప్రిపేర్ అయినా కూడా మీరైతే ఈ బేసిక్ లెవెల్లో ఫాలో కాండి. జస్ట్ ఛానల్ని ఫాలో కాండి అంటే వేరేది ఏం చేయాల్సిన పని లేదు. మీకు క్లియర్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ అర్థమవుతుంది, తర్వాత డెప్త్ అర్థమవుతుంది. క్లియర్ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసినా కూడా మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కారు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పోతున్నాం కాబట్టి క్వశ్చన్ ఎంత ట్విస్ట్ చేసినా కూడా మీరు ఈజీగా అయితే సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సేమ్ వీడియో నచ్చింది కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు జిఎస్కి సంబంధించి కూడా ICGS అనే ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు జిఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా మీరు టెక్నికల్ డిప్లొమా బీటెక్ వాళ్ళైతే ఇంకా IC అకాడమీ అనే ఛానల్ ఉంటుంది, అక్కడ మీకు ఏమున్నా కూడా అప్డేట్స్ అన్ని కూడా అక్కడ దొరుకుతాయి. ఇది ఆర్ఆర్బీకి సంబంధించి కాబట్టి ఇక్కడ ఆర్ఆర్బీకి సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, మ్యాథ్స్కి సంబంధించి మాత్రమే మనకి ఈ ఛానల్ ద్వారా అయితే మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.